మూడో బిడ్డన కంటే రూపాయలు 12 లక్షలు, రెండో బిడ్డకైతే 6 లక్షలు. జనాభాను పెంచుకోవడానికి చైనా తంటాలు, నగదు ప్రోత్సాహకాలు, గృహ నిర్మాణ సబ్సిడీలు ఇస్తున్న వైనం, పుట్టే ప్రతి శిశువుకు 3 ఏళ్ల పాటు ఏటా 43,000. త్వరలో కొత్త పథకం, చైనాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, ఉద్యోగాలు చేసే వయస్కుల తగ్గుదల, వివాహం పట్ల యువతలో విముఖత. అంటే చైనాలో పెరుగుతున్న వృద్ధులు, ముసలోళ్ళు బాగా పెరుగుతున్నారట. అంటే ఉద్యోగాలు చేసే వయసున్నోళ్ళు చాలా తక్కువైపోయారట. వివాహం పట్ల యువతలో విముఖత. పెళ్లి చేసుకోమంటే ఎవరు చేసుకొని అంటారట. ఏం చేసుకుంటారు మరి? అయితే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న చైనాను దాటి మనం పోయినాం. మనం ఇప్పుడు అయినా కానీ వీళ్ళు ఇంక కొద్ది రోజులు ఆగితే జనాభా తగ్గినా కానీ వైశాల్యం, భూ విస్తీర్ణం తగ్గట్టుగా కొంచెము బాగుంటుంది. అమెరికాతో పోటీ పడుతున్నారు కాబట్టి జనాభా పెరుగుకుంటూ పోతుంటే ఏమవుతుంది? రాను రాను ఇబ్బందే. ఇప్పుడు అమెరికా ఉన్నది ఒక స్టాండ్ 26 కోట్లు 27 కోట్లు ఎప్పుడు అట్లా మెయింటైన్ చేస్తుంది. 27, 28, 30 కోట్ల వరకు. ఎంత అయినా పెరుగుతలేదు. జనాభా ఎక్కడ పెరుగుతుంది విపరీతంగా అంటే భారతదేశంలో పెరుగుతుంది. కొన్ని వర్గాలు ఏం చేస్తారంటే కంటనే పోతుంటారు. 10 మంది 12 మంది. ఇక్కడ కట్టడి చేయడానికి అవకాశాలు లేవు. ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అన్న పథకాలు కూడా వచ్చినాయి. అవన్నీ లెక్కే లేదు. యుద్ధం ప్రకటిస్తారు. అందుకనే భారతదేశం భూ విస్తీర్ణం చిన్నగా ఉన్నా కానీ జనాభా మాత్రం పెరుగుతూనే ఉన్నది. రాను ఇంకా ఇబ్బంది అవుతుంటుంది అన్నట్టు. ఇక్కడ విదేశాలలో పోవాలి. చైనాలో జనాభా తక్కువ ఉన్నారట. నిజంగా చైనాలో ఉన్న సిస్టమ్ మన దగ్గర ఉంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉంటుండే. అక్కడ ప్రతిదీ 24 గంటలు నడుస్తుంది. షిఫ్ట్ వైజ్గా నడుస్తుంటాయి. ఏదన్నా ఉదాహరణకు స్కూళ్ళు, కాలేజీలు ఏ ఉన్నా చదువుకునే టైంలో చదువుకోవాలి. మిగతా ఈ కంపెనీలు 24 గంటలు ఉంటాయి. ఏ షిఫ్ట్ పోవాల్సిన వాళ్ళు ఆ షిఫ్ట్లో పోయి వర్క్ చేసుకుంటారు. వాళ్ళకు వీలైనప్పుడు మిగతా టైంలో వచ్చి రెస్ట్, ఏ టైం రెస్ట్, వర్క్ 24 గంటలు ఓపెన్ ఉంటాయి అనుకోరాదు. ఏ టైం అంటే ఆ టైం. మన దగ్గర ఒక సిస్టమ్ పెట్టిరు. ఆ సిస్టమ్ ప్రకారమే నడవాలి. 24 గంటల సిస్టమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు షాపులు కానీ ఏవి కానీ ప్రతిదీ 24 గంటలు ఓపెన్ అని వదిలేస్తే జనాభా అనేది ఈ రద్దీ అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ 9 వరకు ఇట్లా స్పీడ్గా పోతూ ఉంటారు జనాలు. అంతా ట్రాఫిక్లో ఆరన్లు కొట్టుకుంటా ఇబ్బంది పడుకుంటా. మళ్ళీ సాయంత్రం 5-6 గంటలకు రాగానే ఇట్లా మళ్ళీ అదే టైంలో రిటర్న్లు వచ్చేటప్పుడు అదే రద్దీ ఉంటుంది. 24 గంటలు ఓపెన్ ఉన్నాయి అనుకో, ఏదో టైంలో పోవచ్చు. 24 అవర్స్ ఓపెన్ ఉంటాయని చెప్పేసి ట్రాఫిక్ కూడా చాలా తక్కువ అవుతుంది. దీని మీద ఆలోచన చేయాలి. ఇప్పుడు ట్రాఫిక్ ఇప్పుడు ఇరుకైన ప్లేసులు, రోడ్లు ఇంకా విస్తరణ జరగలేదు కాబట్టి ఇట్లాంటి వాటి మీద 24 గంటలు ఓపెన్ చేసుకుంటే కొన్ని ప్రైవేటీ కావచ్చు, ఏ కాంప్లెక్స్లు కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, కొన్ని ఉన్నాయి. 24 గంటలు ఓపెన్ అంటే వాళ్ళ సమయంలో వాళ్ళు పోతారు. అరే ఈ టైంకే బంద్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఏమవుతారంటే ఎగబడతా ఉంటారు జనాలు. అందుకనే 24 గంటలకు ఓపెన్ చేసి వదిలేస్తే కొన్ని హోటల్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్, ఇవన్నీ ఈ రకంగా పెడితే ఏమైందంటే ట్రాఫిక్ కూడా కొంచెము మెల్లగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది. బండ్లు తగ్గవు కానీ ఇంట్లోకెళ్ళి వెళ్ళుడు తక్కువ వెళ్తారంట. వాళ్ళ టైమింగ్ వెళ్తారు కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. జనాభా పెరిగింది, జనాభా తగ్గింది,